సో ఇప్పుడు హైదరాబాద్ రౌండ్ ద సర్కిల్ చూసుకుంటే డెవలప్ అవుతుంది. Yes. సో ఎక్కువగా ఏ డైరెక్షన్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? హైదరాబాద్ ఓవరాల్ హైదరాబాద్ 360 డిగ్రీస్ చూసినట్టయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్లాట్ అని కొంతమంది, ఫ్లాట్ అని కొంతమంది, ఫార్మ్ ల్యాండ్స్ అని కొంతమంది, ఫార్మ్ హౌసెస్ అని కొంతమంది. సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్. బిలో మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరితో పాటు కొంచెం రిచ్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే సో రియల్ ఎస్టేట్ లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి కంపెనీని మనం చూస్ చేసుకోవాలి? వాటికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఆ కంపెనీకి? ఇది ఈ రోజు ఎవరు గూగుల్లో చూసినా కూడా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు. నమస్కారం రాజేష్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కెరియర్ గా? నేను 2011 నుంచి కెరియర్ లో ఉన్నానండి. కాకపోతే అంటే నేను అప్పుడు సీరియస్ లేదు. నేను ఎడ్యుకేషన్ తో పాటు రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. ఓకే. ఆఫ్టర్ ఎంబీఏ కంప్లీషన్ తర్వాత నేను ప్రైవేట్ జాబ్ లో కొంతకాలం మెడికల్ ఫీల్డ్ లో కంటిన్యూ అయిన తర్వాత ఆ తర్వాత ఓన్ బిజినెస్ సెటప్ తోని బయటకు వచ్చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ 2011 నుంచి నాకు టచ్ లో ఉంది. ఓకే. పర్టికులర్ గా ఏ ఏరియాలో డీల్ చేస్తుంటారు? కొంతమంది విత్ ఇన్ హైదరాబాద్, అవుట్ సైడ్స్ ఆఫ్ హైదరాబాద్, తర్వాత అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ చేస్తుంటారు కదా. సో మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువ ప్రిఫరబుల్? అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేయడం ఈస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేసామండి. Okay. ఈస్ట్ హైదరాబాద్ అంటే వరంగల్ హైవేలో స్టార్ట్ చేసాం. దెన్ మనం ముంబై హైవే, బెంగళూరు హైవే, ఆ తర్వాత కరీంనగర్ హైవేలో స్టార్ట్ చేయడం జరిగింది. షామీర్పేట ఆ ప్రాంతంలో పర్టికులర్ గా మనం మెయిన్ గా ఫోకస్ చేసినట్టు హైవేస్ అంటే వరంగల్ హైవే అండ్ బెంగళూరు హైవే. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ రౌండ్ ద సర్కిల్ చూసుకుంటే డెవలప్ అవుతుంది. Yes. సో ఎక్కువగా ఏ డైరెక్షన్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇమీడియట్ గా మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇమీడియట్ గా మనకు అది అప్రిసియేషన్ అనేది ఉంటది. అంటే అప్రిసియేషన్ అంటే హైదరాబాద్ ఓవరాల్ హైదరాబాద్ 360 డిగ్రీస్ చూసినట్టయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వేర్ ఇన్వెస్ట్మెంట్ అనేది పర్టికులర్గా చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉన్నటువంటి చూడాలి. అంటే 360 డిగ్రీలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఈ రోజు అప్రిసియేషన్ పరంగా ప్రాబ్లం లేదు. ఓకే. డెఫినెట్ గా అప్రిసియేషన్ పెరుగుతుంది. బట్ ఏంటంటే మనకు అక్కడ ఉన్న అర్బనైజేషన్ ఎంత తొందరగా అవుతుంది అనేది ఒకటి, మనం పెట్టినటువంటి ROI ఎప్పటి వరకు రాగలుగుతుందని ఒకటి చూడాలి. ఓకే. మెయిన్ గా అయితే ఈ మధ్య కాలంలో మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ చూసినట్టయితే సౌత్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ లో ఫోకస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ లో ఐటీ పీపుల్ ఎక్కువ ఉండడం, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల అర్బనైజేషన్ అనేది స్పీడ్ గా పెరగడం జరుగుతుంది. కంపేర్ టు ది సౌత్ చూసినట్టయితే వెస్ట్ తో కంపేర్ చేస్తే సౌత్ కూడా బాగానే ఉంది. ఈ మధ్యలో సౌత్ లో హైదరాబాద్ లో చూసినట్టే సెచెస్ కానీ అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనకు సాగర్ హైవే నుంచి మొదలుకుంటే మనం షాద్ నగర్ వరకు చూసినట్టయితే ఈ పర్టికులర్ లొకేషన్ లో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీలు రావడం ఒకటి. మనకు ఈ వెస్ట్ లో అయితే ఏ విధంగా విల్లా కమ్యూనిటీస్ డెవలప్ అవుతూ వచ్చాయో ఇప్పుడు సేమ్ కమ్యూనిటీస్ మనకు బెంగళూరు హైవే అండ్ సాగర్ హైవే, శ్రీశైలం హైవే మధ్యలో డెవలప్ అవుతున్నాయి. ఈ రోజు తుక్కుగూడ కానీ, ఆదిపట్ల, మహేశ్వరం ఈ పర్టికులర్ ప్రాంతంలో నెంబర్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్ రావడం వల్ల అక్కడ అర్బనైజేషన్ పెరుగుతుంది. ఎవరైతే ఎర్లియర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు మంచి ఇన్వెస్ట్మెంట్ రావడం, ROI రావడం జరిగింది. సో ఇట్లా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా వెయిట్ చేయాలి. ఓకే. సో ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. సో చాలా మంది సేవింగ్స్ బదులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ చాలా తెలివిగా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రకాలుగా వచ్చింది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ అని కొంతమంది, ఫ్లాట్ అని కొంతమంది, ఫార్మ్ ల్యాండ్స్ అని కొంతమంది, ఫార్మ్ హౌసెస్ అని కొంతమంది. సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్. అంటే మన బడ్జెట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ నుంచి మొదలు పెడితే అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరితో పాటు కొంచెం రిచ్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఫ్లాట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్లాట్ అనేది ఏంటంటే వాళ్ళకు హై ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ROI కూడా ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా మంత్లీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఇమీడియట్ రిటర్న్ చూస్తారు కాబట్టి వాళ్ళు ఫ్లాట్ లోకి వెళ్ళడం బెటర్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో చూసినట్టయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు, అబోవ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓపెన్ ఫ్లాటే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే చాయిస్ అనేది ఓపెన్ ఫ్లాట్ లో ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంత అని చెప్పలేము మనం. ఒకసారి 100 రావచ్చు, ఒకసారి 500 రావచ్చు, ఒకసారి 1000 కూడా వచ్చే పరిస్థితి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా తర్వాత చూస్తే కొంతమందికి ఎక్కువ రిటర్న్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి వాటిలో అప్రూవల్ లెవెల్లో తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ అవసరాలకు కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు దీన్ని బ్యాంక్ లో చేయడం, మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఆ ఫ్లాట్ ని ఎక్కడైనా చేసి డబ్బులు తెచ్చుకోవడం కానీ, లేకపోతే రీసేల్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓపెన్ ఫ్లాట్ లో చేయడం వల్ల ఏమైందంటే
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పాటు ఆర్ఓఐ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇచ్చుకునే బయట ఇంట్రెస్ట్ ఇచ్చుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కంపేర్ చేస్తే ఇక్కడ ఆర్ఓఐ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి, ఓపెన్ ప్లాట్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి చెక్ లిస్ట్ మనము చూసుకుంటూ ఉండాలి, రిక్వైర్మెంట్స్ కానీ? ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్ సిస్టమ్ లో చూసినట్టయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న చూడండి, ఒకటి హెచ్ఎండిఏ, రెండోది డిటిసిపి లిమిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ తో పాటు ఏంటంటే హెచ్ఎండి లిమిట్స్ కూడా పెంచారు ఇప్పుడు. సో హైదరాబాద్ కు అవుటర్ రింగ్ నుంచి 30 కిలోమీటర్స్ లిమిట్స్ అంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉండడం వల్ల ఏదైనా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ వెళ్ళినప్పుడు మనం చూసేది ఏంటంటే ఫస్ట్ అది ఏ జోన్ లో ఉంది, అది R1 జోన్ లో ఉందా, వేరే జోన్ లో ఉందా ఒకటి చూసుకోవాలి. రెండోది దానికి టెక్నికల్ ఎల్పి నెంబర్ ఉంటుంది, లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఉంటుంది, అది వచ్చిందా రాలేదా చూడాలి. మూడోది రేరా ఉందా లేదా చూడాలి. సో ఈ 3 కండిషన్లు మెయిన్ గా చూడాలి. ఆ తర్వాత మీరు ఎవరైతే ఏ కన్సల్టెంట్ ద్వారా అయితే వెళ్తున్నారో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం తను అడిగితే తను ఎవ్రీథింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తనకు దాని మీద ఐడియా ఉంటుంది. తన దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఏ సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెన్షన్ ఎంత ఉంది, ఏ ప్లాటింగ్ ఎంత ఉంది అనేది ఇన్డెప్త్ నాలెడ్జ్ తన దగ్గర ఉంటుంది కాబట్టి తన నుంచి తీసుకోవచ్చు. మనం బేసిక్ గా చూడవలసింది ఏంటంటే అది ఏ జోన్ లో ఉంది, ఏ అప్రూవ్ తో ఉంది, ఎటువంటి అప్రూవ్స్ వచ్చాయా లేదా. లీగాలిటీ అనేది కూడా కంప్లీట్ మన తర్వాత చెక్ చేయొచ్చు మనం. ఎందుకంటే దానికి బ్యాంక్ లోన్ ప్రొవైడ్ బ్యాంక్స్ ఉంటాయి. నువ్వు లోన్కి వెళ్ళాం అనుకో, త్రూ మనకి ఏంటంటే 50% వరకు బ్యాంక్ రేట్ చేసిస్తారు మనకు. సో అలాంటి లీగాలిటీ ఇష్యూ ఉండదు. సో మనం బేసిక్ గా చూడవలసింది ఇవి అప్రూవ్స్ ఉన్నాయా లేవా, మనం ప్రీ లాంచ్ వెళ్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. సో ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి ప్లాట్ కొనేటప్పుడు? మనం లీగాలిటీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ లీగల్ ఒపీనియన్ ఉంటుంది. ఏ కంపెనీ దగ్గరనే ఏ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇండివిజువల్ లీగల్ ఒపీనియన్ ఉంటుంది. మనం ఆ కంపెనీని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు అంటే మనకు కంపెనీకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన లీగల్ డాక్యుమెంట్ ఇవ్వమంటే ఇస్తారు. సర్వే నెంబర్స్ తో మొదలుకొని అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్తారు. సో అవి మనం మన పర్సనల్ లాయర్ కి, అడ్వకేట్ కి ఇచ్చి ప్రొవైడ్ చేసేసి దాని నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సో ఇలాంటప్పుడు లీగల్ ఒపీనియన్ సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా కూడా యాజ్ పర్ లీగాలిటీ ప్రకారం కావాల్సిన డాక్యుమెంట్ అంతా కూడా మనకు అడ్వకేట్ సజెస్ట్ చేస్తాడు. త్రూ కంపెనీ ద్వారా మనం తీసుకొని చేసుకోవచ్చు మనం. కాకపోతే బేసిక్ గా మనకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ సర్వే నెంబర్ లో ఉంది, రేరా ఉందా, ఎల్పిన్ ఉందా, ఇది అనేది చూసుకోవాలి మెయిన్ గా. సో యూజువల్ గా చాలా మంది ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్, రీసేల్ ప్లాట్ తీసుకోవడం బెటర్, బ్రాండ్ న్యూ ప్లాట్ తీసుకోవడం బెటర్ అని, ఏది బెస్ట్ అంటారు? అంటే మనకున్నటువంటి ఫెసిలిటీ మనకున్న నెసెసిటీని బట్టి ఉంటుందండి. నా అవసరం పోనీ ఇప్పుడు రెండు రీసేల్ ప్లాట్ అండ్ బ్రాండ్ న్యూ ప్లాట్ రెండు ఒకటే ప్రైస్ అనుకోండి, అది 30 lakhs ఇది 30 lakhs, సో ఏది ప్రిఫర్ చేయాలి? అలాంటప్పుడు మనకు న్యూ ఫ్లాట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు మెయింటెనెన్స్ వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న కంపెనీస్ అన్ని కూడా మినిమం 5 to 10 years ఫ్రీ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు మనకు ఫ్రీ మెయింటెనెన్స్ వస్తుంటుంది. రెండోది ఏంటంటే రీసెంట్ డెవలప్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే మనం రేపు దాన్ని రీసేల్ చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు కూడా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే లొకేషన్ ఇంపార్టెంట్, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. రీసేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా న్యూ బ్రాండ్ ఫ్లాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా, లొకాలిటీ పరంగా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నప్పుడు ఏది బెస్ట్ అనుకుంటే దానికి వెళ్ళడం బెటర్. ఓకే, సో చాలా వరకు ఎక్కడ చూసినా బయట హోర్డింగ్స్ కనిపిస్తుంటాయి, ప్రీమియం విల్లా ప్లాట్స్ అని. అసలు ఏముంటాయి ప్రీమియం అంటే, అందులో ఏం అమ్యూనిటీస్, ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నట్టు బేసిక్ గా? అంటే ప్రీమియం విల్లా ప్లాట్స్ వచ్చేసరికి కొన్ని కంపెనీస్ లాబీ సైజెస్ ప్లాట్స్ పెడుతున్నాయి. అంటే ఇంతకు ముందు ఏంటంటే మన దగ్గర ఏంటంటే 150 square yards అనేది ఒకటి స్టాండర్డ్ సైజ్ అయిపోయింది. 150, 167, 165, 180, 200. సో ఇక్కడ ఏమవుతుందంటే విల్లా కాన్సెప్ట్ ఫ్లాట్స్ వచ్చేసరికి ప్రీమియం విల్లా ఫ్లాట్స్ అనేది 260 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 40-60 సైజ్ లో 267 నుంచి స్టార్ట్ అయిపోతాయి. 300, 350, 400 నుంచి స్టార్ట్ అయిపోతాయి. దీంట్లో ఏంటంటే వాళ్ళు కార్పస్ ఫండ్ మెయింటైన్ చేస్తారు. దాంతో పాటు ఏంటంటే మీడియం సైజ్ క్లబ్ హౌస్ ఒకటి, పూల్ ఒకటి, గేటెడ్ కమ్యూనిటీ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా పెరిగిపోయినాయి. ఈ టైప్ ఆఫ్ వెంచర్స్ రావడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఒకటి, వీకెండ్స్ టైంలో ఆ క్లబ్ హౌస్ ను, ఆ పూల్ ను, అక్కడ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ లో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి కంపెనీని మనం చూస్ చేసుకోవాలి, వాటికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఆ కంపెనీకి? అంటే కంపెనీని మెయిన్ గా ఇప్పుడు మనం చూసే కంపెనీ మెయిన్ గా లీగాలిటీ ఉందా లేదా, కంపెనీకి ఎటువంటి అప్రూవ్స్ ఉన్నాయి, వీళ్ళు ఎక్కడి నుంచి అప్రూవ్స్ టేకెన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వీళ్ళు హెచ్ఎండి అథారిటీ నుంచి తీసుకొని చేసిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, లేదా డిటిసి నుంచి తీసుకుంటున్నారా, వీళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు ఏమి ఉన్నాయి, వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయా లేవా, వీళ్ళ సర్వీస్ ఎలా ఉందనేది మెయిన్ అండి.
ఓకే. ఇది ఈ రోజు ఎవరు గూగుల్లో చూసినా కూడా, బ్రౌజ్ చేసినా కూడా ఆ కస్టమర్ రివ్యూస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేయొచ్చు. మనం కంపెనీ యొక్క డాక్యుమెంటేషన్ అడుగులో కూడా ఇచ్చే పరిస్థితులు అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎవరు, దాని రెజల్యూషన్స్ ఏం తీసుకున్నారు అనేది అంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే మనం ఏ కన్సల్టెంట్ ద్వారా అయితే మనం అప్రోచ్ అవుతున్నామో తనని ప్రతి ఒక్కటి అడగొచ్చు. మనం అడిగితే తను ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఉంది. ప్రతి కంపెనీ కూడా లీగాలిటీ పరంగా ఎటువంటి అబ్లిగేషన్స్ లేకుండానే ఉన్నారు చాలా మంది. ఉన్న 1-2% ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వెరిఫై చేయడం చాలా ఈజీ. మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతిదీ అడగడం తప్పులేదు, ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మనది. సో అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు ప్రతి పేపరు, ప్రతి లీగాలిటీ, ప్రతి అప్రూవ్డ్ కాపీ అడిగే అథారిటీ మనకు ఉంది కాబట్టి మనం అడగొచ్చు, తీసుకోవచ్చు. లీగాలిటీ పరంగా చూసుకున్నాకనే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు.